Hi, welcome to Teja Academy online classes. My name is Santosh Reddy, Reasoning faculty. ఈరోజు ఆన్లైన్ క్లాస్లో భాగంగా దిశలు అనే చాప్టర్లోని ఇన్ఫర్మేషన్ బేసిక్స్ దాంతోపాటు ప్రశ్నలు ఒకసారి మనం చూసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది మినిమం 2 మార్కుల నుండి 5 మార్కుల వరకు అడగడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ వచ్చే క్వశ్చన్. సో ముఖ్యంగా మనకి ఈ దిశలు అనే చాప్టర్ని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ముఖ్యంగా ఉన్నవి 4 దిశలు. ఏంటివి? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. సో మేజర్ వీ హ్యావ్ 4 డైరెక్షన్స్: ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. అయితే ఇక్కడ తూర్పు అనేది ఎటువైపు ఉంటుంది? తూర్పు అనేది ఎటువైపు? సో విచ్ సైడ్ ఈజ్ ఈస్ట్ డైరెక్షన్. అయితే చాలామంది మనకి తూర్పు ఎటువైపు అనగానే సూర్యుడు ఎటువైపు అయితే ఉదయిస్తాడో అదే మనకి తూర్పు అని చెప్తారు. సూర్యుడు ఎటువైపు అయితే ఉదయిస్తాడో అదే మనకి తూర్పు అంటారు. అంటే దిశల మీద ప్రశ్నలు చేసేటప్పుడు రాత్రిపూట చేయకూడదా? అలా అని లేదు కదా. కాబట్టి ప్రశ్నను ఎప్పుడు చేసినా సూర్యునితో సంబంధం లేకుండా మనం తూర్పును తీసుకోవాలి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోండమ్మా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ తూర్పు ఈస్ట్ అనేది ఎప్పుడూ కూడా మీ కుడివైపు ఏదైతే ఉందో ఆ కుడివైపును మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఏం తీసుకోవాలి? మన కుడివైపు ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. అలా ఎలా సార్? మనం ఒక్కొక్కరు ఒక్కొక్క వైపులో నిలబడతారు కదా. నేనేమన్నాను? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాను. మనం ఎటు నిలబడితే అది నేను తూర్పు అనట్లేదండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మీకు ఎదురుగా నిలబడ్డాను అంటే నాకు కుడివైపు ఇటు కాబట్టి నాకు ఇదే తూర్పు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా నిలబడ్డానండి, నేను ఇటువైపు ముఖం చేశాను, నాకు కుడివైపు ఇటు ఉంది కాబట్టి నాకు ఇదే తూర్పు. కాబట్టి ఇది ఎందుకు? చాలా సందర్భాల్లో కొంతమంది పిల్లలు అడిగారు, అలా ఎలా తీసుకోవాలి సార్ అని. ఎందుకంటే అభ్యర్థి ఎవరైతే ఉంటారో పరీక్ష రాసేటప్పుడు మీరు ఎవరికి ముఖం చేస్తారు? ఎగ్జామ్ పేపర్కి ముఖం చేస్తారు. ఎగ్జామ్ పేపర్కి ముఖం చేసినప్పుడు ప్రతి అభ్యర్థి యొక్క కుడివైపు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి యూనివర్సల్గా తన కుడివైపు తూర్పు తీసుకుంటున్నాడు, ఈస్ట్ తీసుకుంటున్నాడు అంటే అటే వెళ్ళిపోతూ ఉంటాడు. దిశలతో కాకుండా దూరాలపై దిశలు 2 ఇచ్చినప్పుడు దూరంతో కాకుండా దిశలతోటి ఎలా చేయాలి? సో దీనికి నేను 3 కాన్సెప్ట్స్ ఫాలో అవుతున్నాను. మొదటిది ఇక్కడ రాస్తున్నానండి. దీన్ని నేను ఏమంటున్నాను? ఒకే దిశలు ఇంగ్లీష్లో సేమ్ పోల్స్ అంటాం. సేమ్ పోల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, అంటే దూరం తీసుకుంటున్నాను. ఒక వ్యక్తి తూర్పు వైపు 3 మీటర్లు, ఇవే వాల్యూస్ తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తి తూర్పు వైపు 3 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 4 మీటర్లు తూర్పు వైపు వెళ్ళాడండి. మొదటగా తూర్పు వైపు 3 వెళ్ళాడు, మళ్ళీ అటు నుండి కూడా తూర్పు వైపు 4 మీటర్లు వెళ్ళాడు. అయితే ఇప్పుడు బయలుదేరిన స్థానము నుండి ఎంత దూరంలో ఉన్నాడు అంటే మీరు ఏం చెప్తారు? 3 + 4 మొత్తం కలిపితే 7 మీటర్లు ఎటువైపు? తూర్పు వైపు ఉన్నాడు అంటున్నారు. అవునా? దీన్నే నేను దిశలో ఏం తీసుకుంటున్నాను? ఈస్ట్ 3 ఇక్కడ కింద రాస్తున్నానండి. ఈస్ట్ 3, ఈస్ట్ 4 ఇక్కడ రాస్తున్నాను. అంటే మీరు ఎప్పుడైతే ఇవి ఒకే రకమైన దిశలు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం దూరం ఎంత ప్రయాణించాడు అని అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ రెండింటిని కలుపుకుంటున్నాం. 3 మీటర్లు 4 మీటర్లు రెండింటిని కలుపుకుంటున్నాం. అలానే 3, 4, 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఏం చేస్తున్నామండి? కలుపుతున్నాము. కాబట్టి ఒకే దిశలు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? కూడిక. దీన్నే మనము అడిషన్ అంటామండి. ఏమంటాం అక్కడ? అడిషన్గా తీసుకుంటున్నాం. ఒకే దిశలు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? అడిషన్. కాబట్టి 3, 4 కలిపితే ఎంత? 7. ఏ దిశ? అదే దిశ. ఏ దిశ అయితే ఉందో ఆ దిశ. అంటే మీకు ఇచ్చిన దిశల్లో 2 ఒకే విధముగా 2 దిశల వైపు ఒకే వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ రెండింటిని కలిపి అదే దిశ రాసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వెస్ట్కి 4 వెళ్ళాడు, అలానే వెస్ట్కి 5 వెళ్ళాడు, పడమర 3, పడమర 5 వెళ్ళాడు అనుకోండి. ఆ రెండింటిని కలిపి మనం ఏం రాస్తాం? వెస్ట్ 4, 5 ఎంత? 9 అని రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి సింపుల్గా ఒకే దిశ కనుక వెళితే, ఒకే దిశ వైపు కనుక వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆ
రెండు దిశలు, 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఎన్ని దిశలు ఉంటే అన్ని దిశలు, వాటిని కలిపితే మనకు సరిపోతుంది. సో దీన్ని నేను తెలుగులో రాస్తున్నాను. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఎటు వెళ్ళాడు? తూర్పు. తూర్పు ఎంత వెళ్ళాడండి? 3. అలానే తూర్పు ఎంత వెళ్ళాడు? 4. కాబట్టి తూర్పు ఎంత తీసుకోవాలి నువ్వు? 7 అనేది నీకు సమాధానం అవుతుంది. ఇది ఒకే దిశ ఉంటే. ఇక రెండవది వ్యతిరేక దిశలు. రెండవది ఏంటిదండి అక్కడ? వ్యతిరేక దిశలు. వ్యతిరేక దిశలు, దీన్ని నేను ఆపోజిట్ పోల్స్ అంటున్నాను. ఏమంటున్నామండి మనం అక్కడ? ఆపోజిట్ పోల్స్. మరి ఆపోజిట్ పోల్స్ ఉంటాయి. ఆపోజిట్ పోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తూర్పు వైపు ఈస్ట్కి 3 మీటర్లు నడిచాడండి. తూర్పు వైపు 3 మీటర్లు నడిచాడు. మళ్ళీ అక్కడి నుండి ఈ పడమరకి 4 మీటర్లు నడిచాడు. తూర్పుకి మొదటగా 3 మీటర్లు నడిచి అటు నుండి పడమర వైపు ఎంత నడిచాడు? 4 మీటర్లు నడిచాడు. అయితే బయలుదేరిన స్థానము నుండి ఎంత దూరంలో ఉన్నాడు అని అంటాడు. అంటే మనకి ఇక్కడి నుంచి ఇదే కావాలి. అప్పుడు మీరు ఎంత చెప్తారు? 1 మీటర్ అనే సమాధానం చెప్తారు. అవునా? మొదటగా తూర్పు వైపు ఈస్ట్ వైపు 3 మీటర్లు వెళ్ళాడు. తర్వాత వెస్ట్కి 4 మీటర్స్ వచ్చాడు. అదే లైన్లో మళ్ళీ బ్యాక్ వచ్చాడు, 4 మీటర్స్ వచ్చాడు. అంటే ఇప్పుడు ఇటు 3 ఇటు 4 వెళ్ళాడు అంటే బయలుదేరిన స్థానం ఎంత దూరం అంటే మనం ఏం చెప్తాం? 1 మీటర్ అనేది చెప్తామండి. అవునా? అయితే దీన్ని నేను ఏమంటున్నాను? ఇంగ్లీష్లో రాస్తున్నాను. మొదటగా ఎటు బయలుదేరాడు? ఈస్ట్. తర్వాత ఎటు వెళ్ళాడు? వెస్ట్. రైట్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటిది? ఈస్ట్ ఈస్ట్ రెండు ఒకే దిశలో ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి రాసాం. కానీ ఇక్కడ ఈ రెండు ఏంటి? వ్యతిరేక దిశలు. వ్యతిరేక దిశలు ఉన్నప్పుడు ఏం చేయండి అంటే తీసివేయండి, సబ్ట్రాక్షన్ చేయాలి. 3, 4 మధ్య వ్యత్యాసం ఎంత? 1. ఇందులో ఏది ఎక్కువ ఉంది? పడమర ఎక్కువ ఉంది కాబట్టి వెస్ట్ 1 అంటాం. వ్యతిరేక దిశలు ఉన్నప్పుడు సింపుల్గా వాటి మధ్య వ్యత్యాసం ఎంతైతే ఉందో, ఆ దూరాల మధ్య వ్యత్యాసం ఎంతైతే ఉందో, 3, 4 -1 +1 సింబల్స్ తోటి పని లేదు మనకి. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంతైతే ఉందో ఆ వ్యత్యాసం తీసుకొని ఆ దూరాన్ని రాసిన దిశ ఎటువైపు ఎక్కువైతే ఉందో ఆ దిశను రాసుకుంటే సరిపోతుంది. ఎటువైపు ఎక్కువ ఉంది మనకి? పడమర వైపు ఎక్కువ ఉంది. దీన్ని నేను తెలుగులో రాసినండి. తూర్పు 3 అండ్ పడమర 4. ఇప్పుడు వ్యతిరేక దిశలు అని అంటే ఏవేవి? ఉన్నవే 2 వ్యతిరేక దిశలు. ఏంటివి? తూర్పు పడమర వ్యతిరేకం, అలానే ఉత్తరము దక్షిణం వ్యతిరేకం. ఈస్ట్ వెస్ట్ ఈజ్ ఆపోజిట్ అండ్ నార్త్ సౌత్ ఈజ్ ఆపోజిట్. అంతే కదా? ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్ ఉంటుంది, నార్త్ సౌత్ ఉంటుంది. అదే ఇక్కడ రాశారు. ఈ 2 వ్యతిరేకం ఉన్నప్పుడు దూరం ఎంతైతే ఎక్కువ ఉందో, ఏది ఎక్కువ ఉంది? పడమర ఎక్కువ ఉంది కాబట్టి ఇది 2 ఇంపార్టెంట్ అండి. ఒకటి ఒకే దిశలు, రెండోది వ్యతిరేక దిశలు. ఒకే దిశలు ఉంటే ఏం చేయమంటున్నాం? కూడిక. మరి వ్యతిరేక దిశలు ఉంటే ఏం చేయాలి? ఇక్కడ తీసివేత. దీన్నే మనము సబ్ట్రాక్షన్ అంటామండి. ఏమంటాం అక్కడ? సబ్ట్రాక్షన్. ఒకే దిశలు కనుక ఉంటే కూడిక, వ్యతిరేక దిశలు కనుక ఉంటే తీసివేత. ఇక మూడవది అతి ముఖ్యమైనది లంబ దిశలు. ఏంటివది? లంబ దిశలు. లంబ దిశలు ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? రైట్. మళ్ళీ ఒకసారి ఒకే దిశలు అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒకటి ఈస్ట్ ఈస్ట్ తీసుకున్నాను. మీకు ఏదైనా ఉండొచ్చు, వెస్ట్ ఉండొచ్చు, నార్త్ ఉండొచ్చు, సౌత్ ఉండొచ్చు, వెస్ట్ 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 3 కూడా ఒకే వైపు ఉన్నాయి. పడమర 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 ఉన్నాయి. ఆ మూడింటిని కలిపి మొత్తం నెంబర్ రాసుకుంటే సరిపోతుంది. దక్షిణం 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 4 వైపులో దక్షిణం వైపు వెళ్ళాడు అనుకోండి, సింపుల్గా 4టిని కలిపి రాసుకుంటే సరిపోతుంది. రైట్. ఇలా మనము ఒకే దిశలో ఉన్నప్పుడు కూడడం, వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు తీసివేస్తే సరిపోతుంది. మూడవది లంబ దిశలు. దీన్నే మనము పర్పెండిక్యులర్ పోల్స్ అంటామండి. ఇలా పర్పెండిక్యులర్ పోల్స్. మరి లంబ దిశలు అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇలా తూర్పు వైపు 3 మీటర్లు నడిచాడండి. తూర్పు వైపు ఎంత నడిచాడు? 3 మీటర్లు. తర్వాత ఉత్తరం వైపు 4 మీటర్లు నడిచాడు అనుకుందాం. మొదటగా ఎటు వెళ్ళాడు? తూర్పు వైపు 3, తర్వాత ఉత్తరం వైపు 4 మీటర్లు ప్రయాణించాడు. అయితే ఈ మధ్య దూరం ఎంత, దిశ ఏమిటి అని అడుగుతాడు. ఇప్పుడు దీంతో మనకి కాన్సెప్ట్ ఏంటి అని అంటే దూరము దిశ రెండు వస్తున్నాయి. డైరెక్షన్ డిస్టెన్స్ రెండు మనం ఎట్ ఎ టైం తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడాం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం 3, 4 కనుక ఉంటే ఈ దూరం అనేది దేనికి సమానం అవుతుంది? 5. ఇది బండ గుర్తమ్మ, గుర్తుపెట్టుకోండి. 3, 4, 5 ఆ జత అంతే గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది 5 మీటర్లు. ఏ దిశలో అన్నప్పుడు నేను ఏం చెప్పాను? ఇక్కడ ఒక చౌరస్తా గీయమని చెప్పాను. ఇది యాజ్ పర్ ద డయాగ్రామ్ అయితే ఇది ఈస్ట్, ఇది నార్త్, ఈ మధ్యలో వెళ్తున్నాడు కాబట్టి ఏమన్నాను ఇక్కడ? నార్త్ ఈస్ట్. దీన్నే మనం ఈశాన్యము అంటాం. ఇప్పుడు దీన్ని మనం ఈ దిశల్లో ఎలా చేయాలి? సింపుల్.
ఏ దిశ ఇస్తే ఆ దిశ రాసుకోండి. అంటే ఫస్ట్ మనకి వ్యక్తి ఎటు వెళ్ళాడు, ఈస్ట్ 3 వెళ్ళాడు, నార్త్ 4 వెళ్ళాడు. మనకున్న డయాగ్రామ్ ప్రకారము, మనకున్న దిశల ప్రకారము ఈస్ట్ నార్త్ రెండు కూడా ఏంటండి, పర్పెండిక్యులర్, రైట్? ఇది ఈస్ట్, ఇది నార్త్ అన్నప్పుడు ఈ రెండు కూడా నీకు ఏమవుతాయి, పర్పెండిక్యులర్. సో లంబ దిశలు అంటాం. ఇలా పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు 3, 4 కనుక ఉంటే మూడో వాల్యూ ఆన్సర్ ఎంత తీసుకోమని చెప్పాను, 5 తీసుకోవాలి. 3, 4 కనుక ఉంటే నీ దూరం ఎంత వస్తుంది, 5, అది ఫిక్స్. మరి దిశ ఏం తీసుకోవాలి సార్? ఇంగ్లీష్లో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చమ్మా. ఈ రెండు కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, ఈస్ట్ నార్త్ కాంబినేషన్ డైరెక్షన్ ఏంటి, నార్త్ ఈస్ట్. అదే నువ్వు రాసుకో, అదే నీ ఆన్సర్. 3, 4 ఉన్నప్పుడు నేనేం చెప్పాను, 5 తీసుకోమని చెప్తున్నాను, అంతే కదా. ఒకవేళ 5, 12 ఉందనుకోండి, ఇక్కడ దూరం ఎంత వస్తుంది, 13 వస్తుంది. 7, 24 ఉందనుకోండి, ఏం రావాలి, 25. ఏ లంబ దిశలైనా నీ ఆన్సర్ అదే. మరి దిశ ఏం తీసుకోవాలి అని అంటే, ఇక్కడ మీరు ఏ దిశలు అయితే తీసుకుంటున్నారో, లంబ దిశలు ఏవైతే ఉన్నాయో వాటి కాంబినేషన్. ఒకవేళ ఒక వెస్ట్ 5, సౌత్ 12 ఇచ్చాడు అనుకోండి, 5, 12 ఉందంటే మూడో విలువ ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది మనకి, 13 అవుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ రాసుకోవాలి, అంటే సౌత్ వెస్ట్ రాసుకోవాలి. ఈ దూరం నైరుతి అనేది. దీన్ని తెలుగులో కూడా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ మొదటగా ఎటు వెళ్ళాడు, తూర్పు 3 వెళ్ళాడు, ఉత్తరము 4 వెళ్ళాడండి. తూర్పు ఉత్తరము లంబ దిశలు కాబట్టి 3, 4 ఉంటే ఎంత, 5. మరి తూర్పు ఉత్తరం, ఇక్కడైతే నార్త్ ఈస్ట్ కాంబినేషన్ అంటే నార్త్ ఈస్ట్ అన్నారు, అది బాగానే ఉంది. మరి ఇక్కడ నేను ఏ దిశ తీసుకోవాలి, సింపుల్. మనకి ఉత్తరానికి తూర్పునకి మధ్యలో ఉండే దిశ ఏంటిదండి, ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇది ఉత్తరం కనుక తీసుకుంటే ఈ రెండింటి మధ్యలో ఉండే దిశ ఏంటిది, ఈశాన్యం కదా. కాబట్టి ఆ దిశ రాసుకుంటే సరిపోతుంది. మీకు 2 రకాలుగా చెప్పానండి. మామూలుగా డయాగ్రామ్ తోటి చెప్తున్నాను, అండ్ దాంతోపాటు దిశలతోటి. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది డ్రా చేయండి. నేను ఖచ్చితంగా ఈ మోడలే ఫాలో అవ్వాలని చెప్పట్లేదు. ఎందుకనంటే దిశలలో మనకు వచ్చేది 2 మార్కులు. ఆ 2 మార్కులకు నువ్వు ఇది ఫాలో అవ్వాలన్నా, డయాగ్రామ్ ఫాలో అవ్వాలన్నా కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది రావాలి అని అంటే మీకు కంప్లీట్ డైరెక్షన్స్ మీద పర్టికులర్ పట్టు ఉండాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసే వరకు చాలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి డయాగ్రామ్ వేయడం ఇబ్బంది కాబట్టి నేను ఈ మోడల్ ఎంచుకున్నాను. సో ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు, రైట్? సో అయితే డైరెక్షన్స్ తోటైనా ఫాలో అవ్వచ్చు, లేదా డయాగ్రామ్ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. సో మొత్తం 3 విధాలండి. ఒకటి ఒకే దిశ, వ్యతిరేక దిశ, లంబ దిశలు. లంబ దిశలు ఉన్నప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి, అక్కడ a² + b² = c². a² + b² ఫార్ములా ఏది వాడాలి మనం, c², రైట్? సో అదే పైథాగరస్ సిద్ధాంతం ఫార్ములా వాడి మనం చేసుకుంటే సరిపోతుంది. ఇవి 3 మోడల్స్. దీని నుండి ఎగ్జాంపుల్స్లో కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. Suresh starts from his house towards west. After walking a distance of 30 meters, he turned towards right and walked 20. He then turned left and moving a distance of 10 meters, turned to his left again and walked 40 meters. He now turned his left and walks 5 meters. Finally, he turned to his left. In which direction is he walking now? Which direction? చివర్లో డైరెక్షన్ అడుగుతున్నారు. సో తెలుగులో, సురేష్ తన ఇంటి నుండి పడమర వైపు బయలుదేరెను. 30 మీటర్లు నడిచిన తర్వాత తన కుడివైపుకు తిరిగి 20 మీటర్లు నడిచెను. అటు నుండి తన ఎడమ వైపుకు తిరిగి 10 మీటర్లు, తర్వాత తన ఎడమ వైపుకు తిరిగి 40 మీటర్లు నడిచెను. ఇప్పుడు తన ఎడమ వైపుకు తిరిగి 5 మీటర్లు నడిచెను. చివరగా తన ఎడమ వైపుకు తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తి ఏ దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని అడుగుతున్నారండి. సో దీనికి డయాగ్రామ్ మెథడ్ కాకుండా డైరెక్షన్స్, దిశలకు సంబంధించినది కాన్సెప్ట్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ తన ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తి పడమర వైపు, వెస్ట్ వైపు ఎంత, 30 మీటర్లు వెళ్ళాడు. సో వెస్ట్ 30 అంటున్నాను, దీన్ని నేను తెలుగులో ఇక్కడ పడమర 30 వెళ్ళాడు అంటున్నాను. ఆ తర్వాత తన కుడివైపుకు తిరిగి, he turned his right and walked 20. తన కుడివైపుకు తిరిగి 20 మీటర్లు ప్రయాణం చేశాడు. సో వెస్ట్ నుండి కుడివైపుకి అంటే నీకేమొస్తుంది, నార్త్ 20. సో ఉత్తరము ఎంతండి మీకు, 20 మీటర్లు వచ్చింది. పడమర 30 వెళ్ళిన తర్వాత తన కుడివైపుకి ఉత్తరము 20 మీటర్లు. He then turned left and moving a distance of 10 meters. ఇక్కడ నుండి మళ్ళీ ఎడమ వైపుకు తిరిగి 10 మీటర్లు ప్రయాణం చేశాడు.
సో ఉత్తరానికి ఎడమ వైపు నార్త్ లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ 10 అండి, కాబట్టి పడమర 10 మీటర్లు రాశాను. Turn to his left again and walked 40 meters. He turned left again and walked 40 meters. మళ్ళీ ఇక్కడ నుండి లెఫ్ట్కి 40 మీటర్లు అన్నాడు. పడమరకి వెస్ట్కి లెఫ్ట్ సైడ్ అంటే సౌత్ 40, ఇక్కడ నేను సింపుల్గా దక్షిణం 40 అని రాస్తున్నాను. నా హీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5 మీటర్స్. ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్కి తిరిగి 5 మీటర్స్ వాక్ చేశాడు. సో సౌత్ లెఫ్ట్ సైడ్ అంటే ఏం చెప్పామండి, ఈస్ట్ 5 అంటే ఇక్కడ మీకు తూర్పు 5 అనేది వస్తుంది. దక్షిణానికి ఎడమ వైపు తూర్పు 5. ఫైనల్లీ టు ద టర్న్ లెఫ్ట్, ఫైనల్లీ హీ టర్న్ లెఫ్ట్, చివరగా తన ఎడమ వైపుకు తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈస్ట్కి లెఫ్ట్ సైడ్ అని అంటే నీకేం రావాలి, నార్త్. తూర్పుకి ఎడమ వైపు అంటే నీకేం రావాలి, ఉత్తరం అనేది వస్తుంది. అయితే నీకు ప్రశ్న ఏం అడిగాడు, బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడని అడగలేదండి. బయలుదేరిన స్థానం నుండి వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడని అడగలేదు. ఏమడుగుతున్నాడు, ఇప్పుడు వ్యక్తి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు, ఇన్ విచ్ డైరెక్షన్ పర్సన్ వాకింగ్ నౌ, ఇన్ విచ్ డైరెక్షన్ పర్సన్ ఈజ్ వాకింగ్ నౌ అంటున్నాడు. అంటే ఇప్పుడు చివరగా వ్యక్తి ఏ దిశలో ఉన్నాడు, ఉత్తర దిశలో ఉన్నాడండి. కాబట్టి నీకు ఇదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి నీ ఆన్సర్ ఏంటిది, నార్త్ డైరెక్షన్లో వాక్ చేస్తూ వెళ్తున్నాడు. కాబట్టి నీ ఆన్సరు ఉత్తరము అని తీసుకుంటే సరిపోతుంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. అంతేగాని మొత్తం సింప్లిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకే డయాగ్రామ్ కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 6 డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మెథడ్ని ఫాలో మీ ఇష్టం. డయాగ్రామ్ కూడా మీరు ఫాలో అయినా మీ ఆన్సర్ అదే వస్తుంది. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే కూడా డయాగ్రామ్ కూడా చెక్ చేసుకోండి. Raj traveled from a point X straight to Y, a distance of 80 meters. He turned right and walked 50 meters, then again turned right and walked 70 meters. Finally, he turned right and walked 50 meters. How far is he from the starting point? రాజ్ ఎక్స్ అనే బిందువు నుండి వై వరకు వరుసగా 80 మీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత తన కుడివైపుకు తిరిగి 50 మీటర్లు, తర్వాత తన కుడివైపుకు తిరిగి 70 మీటర్లు, చివరగా తన కుడివైపుకు తిరిగి 50 మీటర్లు ప్రయాణించాడు. అయితే బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో కలడు, బయలుదేరిన స్థానం నుండి వ్యక్తి ఎంత దూరంలో కలడు అనేది మనకి క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఎక్స్ నుండి స్ట్రైట్గా వైకి 80 మీటర్లు ప్రయాణించారన్నారు. కానీ ఆ ఎక్స్ వై అనేది మరి ఉత్తరం వైపా, తూర్పు వైపా, దక్షిణం వైపా, ఎటు అనేది మనకి ఇవ్వలేదు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే పాయింట్ మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీరు ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, రాజ్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఎక్స్ స్ట్రైట్ టు వై. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఇప్పటికి మనం 2 డిస్కస్ చేసాం. ఏమని చెప్పాము, నీకు ప్రశ్నలో కనుక ఎప్పుడైతే ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఇవ్వనప్పుడు మీరు ఏ దిశలోనైనా వెళ్ళొచ్చు అని చెప్పాను. మనకి ఉత్తరం అని చెప్పలేదు, దక్షిణం అని చెప్పలేదు, ఏది అని చెప్పలేదు. కాబట్టి మీరు ఏ దిశలోనైనా వెళ్ళొచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడి నుండి ప్రతిసారి తన కుడివైపుకు తిరుగుతూ మొదట 50, తర్వాత 70, తర్వాత 50 ఇలా ప్రయాణం సాగించాడు అని చెప్తున్నారు. మొదట 80 ఎటు స్ట్రైట్గా వెళ్ళాడండి, తర్వాత కుడి తిరిగి 50, తర్వాత 70, తర్వాత 50 ప్రతిసారి కుడివైపు తిరిగి ప్రయాణం సాగిస్తున్నాడు. అయితే బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరం, మరి ఇప్పుడు మనకి మొదటగా స్ట్రైట్గా వెళ్ళాడు అంటున్నారు. కాబట్టి ఆ స్ట్రైట్ అనేది ఏ దిశ తీసుకుందాం, ఉత్తరము తీసుకున్నా పర్లేదు, తూర్పు తీసుకున్నా పర్లేదు. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ అన్నాడు కాబట్టి ఈస్ట్ తీసుకుంటున్నానండి. ఈస్ట్ తీసుకుంటే ఎంత తీసుకోవాలి మనం, 80 తీసుకోవాలి. మొదటగా ఎక్స్ అనే బిందువు నుండి బయలుదేరి వైకి ఎంత దూరం ప్రయాణం చేశాడు, 80 ప్రయాణం చేశాడు. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇబ్బంది ఏమీ లేదు, రైట్. ఇక నెక్స్ట్ అటు నుండి తన కుడివైపుకు తిరిగి, సో ఈస్ట్కి రైట్ సైడ్ అంటే ఏం రావాలి, సౌత్. సౌత్ కాబట్టి ఇది ఎంత అవుతుంది, 50. సౌత్ కాబట్టి ఎంతండి, 50. మళ్ళీ తన కుడివైపుకు తిరిగి సౌత్కి రైట్ సైడ్ ఎంత, వెస్ట్. సౌత్కి రైట్ సైడ్, దక్షిణానికి కుడివైపు అంటే నీకేం రావాలి, వెస్ట్. ఎంతండి, 70. చివరగా మళ్ళీ తన కుడివైపుకు తిరిగి ఎంత, 50 మీటర్లు నడిచాడు. చివరగా తన కుడివైపు, వెస్ట్కి కుడివైపు అని అంటే నీకేం రావాలి, నార్త్ 50. ఏది, మీరు మొదటగా తూర్పు తీసుకుంటే నీకు వచ్చింది ఇది, ఏది ఈస్ట్ తీసుకుంటే. మీకు డౌట్ రావచ్చు, సార్ ఈస్టే ఎందుకు తీసుకోవాలి సార్. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈస్ట్కి బయలుదేరి ప్రతిసారి కుడివైపు తిరుగుతూ మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే డైరెక్షన్ నేను ఏమంటున్నాను, సార్ ఈస్ట్ ఎందుకు వెళ్ళాలి, నేను నార్త్ వెళ్తాను సార్. ఓకే, దానిదేముంది.
నార్త్ 80 తీసుకున్నాను. స్ట్రైట్ అన్నాడు కానీ ఉత్తరము తూర్పు అని చెప్పలేదుగా. ఇది చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నేను చెప్పానమ్మా, చాలా ఒక వీడియోలో చూశాను, ఖచ్చితంగా తూర్పే వెళ్ళాలి, ఈస్టే వెళ్ళాలని. అది తప్పది. నేను ఇక్కడ ప్రూవ్ చేస్తాను చూడండి. నార్త్ 80 వెళ్ళాను. నార్త్కి రైట్ సైడ్ అంటే ఏం రావాలి? ఈస్ట్. డిస్టెన్స్ అయితే మారదుగా, 50. ఈస్ట్కి రైట్ సైడ్ అంటే సౌత్ ఎంతండి? 70. మళ్ళీ సౌత్కి రైట్ సైడ్ అంటే ఏమొస్తుంది? వెస్ట్ ఎంతండి? 50. ఇప్పుడు మనం చెప్పిన ప్రకారము ఈ మోడల్స్ చెప్తే ఏం చెప్పాం? 3 కాన్సెప్ట్స్ చెప్పాం. ఏంటిది? సేమ్ పోల్స్, ఆపోజిట్ పోల్స్, పర్పెండిక్యులర్ పోల్స్. సేమ్ పోల్స్ వస్తే ఏం చెప్పాం మనం? అడిషన్. అండ్ ఆపోజిట్ పోల్స్ కనుక వస్తే సబ్ట్రాక్షన్. ఒకే దిశ కనుక ఉంటే కూడమన్నాము, వ్యతిరేక దిశ కనుక ఉంటే తీసివేయాలి అన్నాం. ఇప్పుడు ఇందులో క్లియర్గా ఉంది, దక్షిణము ఉత్తరము, సౌత్ నార్త్ రెండు ఏంటివి? వ్యతిరేక దిశలు. ఒకే నెంబర్ తోటి ఉన్నాయి కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఈస్ట్ వెస్ట్ రెండు వ్యతిరేక దిశలు కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలిన ఈస్ట్ వెస్ట్ కూడా వ్యతిరేక దిశలేనండి. ఇవి నేను క్యాన్సిల్ చేయట్లేదు. ఎందుకు? ఈ భేదం అనేది ఉంది ఇక్కడ, నీకు డిఫరెన్స్ ఉంది. 80, 70 ఉంది. రెండు సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసి 0 అంటే బయలుదేరిన స్థానంలోనే ఉన్నాడని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఇందులో ఏది ఎక్కువ ఉంది? ఈస్ట్ ఎక్కువ ఉంది. ఎంత? 10. కాబట్టి దీని దూరం ఎంత అంటాం? ఈస్ట్ 10. నీకు అడిగింది ఏంటిది? బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో కలడు అని అంటున్నాడు. బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో, ఎంత దూరము అంటే ఎంత? 10. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి, నార్త్ 80, సౌత్ 70. ఏది ఎక్కువ ఉంది నీకు? ఇలా రెండు వ్యతిరేక దిశలు ఉంటే రెండింటిని ఏం చేయమన్నాను? డిఫరెన్స్ చూడమన్నానండి. డిఫరెన్స్ అంటే 80, 70లో వ్యత్యాసం ఎంత? 10. ఏది ఎక్కువ ఉంది? నార్త్ ఎక్కువ ఉంది కాబట్టి నార్త్ 10 అని అంటాం. అంటే నువ్వు మొదటగా ఏ దిశ తీసుకుంటున్నావో అదే దిశలో 10 అనే దూరం వస్తుంది. నువ్వు ఈస్ట్ మొదలు పెట్టావు కాబట్టి ఈస్ట్ 10 వచ్చింది. అదే నార్త్ మొదలు పెట్టావు కాబట్టి నార్త్ 10 వచ్చింది. సార్ నేను ఎందుకు సార్ వెస్ట్ తీసుకుంటా? ఓకే అంటే నీ ఆన్సర్ ఏమొస్తుంది? ఇంకా డైరెక్ట్ తెలిసిపోవాలి. వెస్ట్ 10 అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. వెస్ట్ 80 వెళ్ళిన తర్వాత పడమరకి రైట్ సైడ్ అంటే నార్త్ 50, నార్త్కి రైట్ సైడ్ అంటే ఈస్ట్ 70, ఈస్ట్కి రైట్ సైడ్ అంటే సౌత్ 50. నువ్వు ఎటు బయలుదేరుతున్నావు అనేది నీ ఇష్టం. మనకు అక్కడ అందుకే చూడండి, స్ట్రైట్ అన్నాడు కానీ పర్టికులర్ దిశ అనేది మనకు చెప్పలేదు. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈస్ట్ వెస్ట్ వ్యతిరేక దిశ కాబట్టి ఏది ఎక్కువ ఉంది? వెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వెస్ట్ 10 అంటాం. అంటే నువ్వు ఎటువైపు అయితే బయలుదేరుతున్నావు అంటే 10 మీటర్ల వ్యత్యాసంతో వస్తుంది. కాబట్టి మనకి దిశతోటి అడగలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మోడల్ క్వశ్చన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు దిశ మీద ప్రశ్న రాదు. ఎందుకంటే ఇది నువ్వు ఈస్ట్ మొదలు పెడితే ఈస్ట్ అనే దిశ వస్తుంది, నార్త్ అయితే నార్త్, వెస్ట్ అయితే వెస్ట్, సౌత్ అయితే సౌత్. కానీ ప్రతి దాంట్లో కూడా దూరం మారిందా? లేదు కదా. కాబట్టి నీ ప్రశ్న ఎప్పుడు కూడా దూరం మీదే ఉంటుంది. దూరం ఎంతండి? ఇక్కడ 10 కిలోమీటర్లు. కిలోమీటర్లు అన్నారా, మీటర్లు అన్నారా? ఇది ఒకసారి చెక్ చేసుకోవాలమ్మా. ఎగ్జామ్లో మనకి మీటర్లు ఇస్తే మీటర్లు తీసుకోవాలి, కిలోమీటర్లు. మీటర్లు మాత్రమే అన్నారు కాబట్టి 10 మీటర్లు అనేది ఏదైతే ఉంటుందో అది మనకి సమాధానం అవుతుంది. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. A man walks 10 kilometers towards north. From there he walks 6 kilometers towards south. Then he walks 3 kilometers towards east. How far and in which direction is he with reference to his starting point? ఒక వ్యక్తి 10 కిలోమీటర్లు ఉత్తరం వైపు నడిచి అటు నుండి దక్షిణమునకు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించాను. తర్వాత తనకు తూర్పు వైపుకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణించాను. అయితే బయలుదేరిన స్థానము నుండి వ్యక్తి ఏ దూరములో మరియు ఏ దిశలో, ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు, ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు అంటున్నాం. ఇదే క్వశ్చన్ మనం బేసిక్స్లో కూడా చెప్పామండి, అదే మోడల్. కాకపోతే అక్కడ లెఫ్ట్ అన్నాం, ఇక్కడ ఈస్ట్ అనే వర్డ్ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాం. మొదటగా వ్యక్తి ఉత్తరం వైపు బయలుదేరాడు. నార్త్ వైపు ఎంత బయలుదేరాడండి? 10 మీటర్లు బయలుదేరాడు. 10 మీటర్లు ఉత్తరం వైపు బయలుదేరిన వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అనుకుంటున్నాను. ఇక్కడ నుండి 6 మీటర్లు దక్షిణం వైపుకు తిరిగి, దక్షిణం వైపు సౌత్ సైడ్ మళ్ళీ ఎంత రావాలి? 6 మీటర్లు రావాలండి. 6 మీటర్లు దక్షిణం వైపుకు తిరిగి సౌత్ సైడ్ వచ్చిన తర్వాత తూర్పునకు తిరిగి 3 మీటర్లు ప్రయాణించాను. తూర్పునకు తిరిగి ఇప్పుడు ఇది 10లో 6 పోయిందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 4 మీటర్లు. ఇటు మళ్ళీ 3 మీటర్లు ఉండాలి అంటున్నాడు. ఇది డి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో మరియు ఏ దిశలో ఉన్నాడు అంటున్నాడు. సో యాజ్ పర్ దట్ రైట్ యాంగిల్ ప్రిన్సిపల్, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం 2 భుజాలు 3, 4 కనుక ఉంటే కర్ణం యొక్క విలువ దేనికి సమానం అవుతుంటున్నాను? 5 మీటర్లకు సమానమైందని అంటున్నాను. రైట్. కాబట్టి ఇప్పుడు ఇది ఏ దిశ అని అడుగుతున్నాడు అండి. వ్యక్తి బయలుదేరిన స్థానం నుండి ఉన్న దిశ ఏంటిది? ఇదేంటిది? తూర్పు. ఇదేంటిది? ఉత్తరము. ఇది తూర్పు, ఇది ఉత్తరము. ఉత్తరానికి తూర్పునకి మధ్యలో ఉండే దిశ ఏ దిశ? ఈశాన్య దిశ, నార్త్ ఈస్ట్ అంటాం దాన్నే.
అది ఎంత దూరము 5 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? 5 మీటర్లు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? 5 మీటర్లు నార్త్ ఈస్ట్ అనేది మనకి సమాధానం అవుతుంది. 5 మీటర్లు నార్త్ ఈస్ట్. సో దీన్ని కూడా నేను డైరెక్షన్ మోడల్లో కూడా చేస్తున్నాను, ఒకసారి చూడండి. మొదటగా వ్యక్తి ఎటు వెళ్ళాడండి? నార్త్ 10 వెళ్ళాడు. సో యాజ్ ఇట్ ఈజ్ రాయండి. తర్వాత వ్యక్తి ఎటు వచ్చాడు? దక్షిణం వైపు, కాబట్టి సౌత్ 6 అంటున్నాను. తర్వాత ఈస్ట్ 3 వెళ్ళాడు కాబట్టి ఈస్ట్ 3 అని రాశాను. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇదంతా డ్రా చేయడం ఇష్టం లేదంటే ఈ మోడల్లో కూడా చేయొచ్చు. మొదటగా ఎటు వెళ్ళారు? నార్త్ 10, తర్వాత సౌత్ 6, తర్వాత ఈస్ట్ 3. ఇప్పుడు ఈ రెండు కూడా నీకేంటివి? వ్యతిరేక దిశలు, ఆపోజిట్ పోల్స్ అంటాం. నార్త్ సౌత్ వ్యతిరేక దిశలు ఉంటే ఏం చేయాలి? తీసివేయాలి, సబ్ట్రాక్షన్. ఏది ఎక్కువ ఉంటే అది. మరి ఏది ఎక్కువ ఉంది? ఉత్తరం ఎక్కువ ఉందా, దక్షిణం ఎక్కువ ఉందా? ఉత్తరం ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో నుంచి మనకి నార్త్ 4 అనేది మిగులుతుంది. ఇక మిగిలిన దిశ ఏదైతే ఉందో అది తీసుకోండి, ఈస్ట్ 3. ఈ రెండు లంబ దిశలు కాబట్టి 3, 4 కనుక ఉంటే ఏం రాస్తాం? 5. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? నార్త్ ఈస్ట్ 5. ఇప్పుడు నేనేం చెప్పాను? ఇలా ఉన్నప్పుడు 3, 4 నార్త్ ఈస్ట్ అనేవి రెండు లంబ దిశలే కదా. ఇది ఈస్ట్, ఇది నార్త్, లంబ దిశలు. లంబ దిశల్లో 3, 4 ఉంటే మూడో విలువ ఏం రాసుకోవచ్చు అని చెప్పాము మనం? 5 రాసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే దిశలు మిగిలావో అదే మీరు రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? నార్త్ ఈస్ట్ 5. ఇది దిశ ప్రకారం చేయొచ్చు, లేదా ఇలా చేసినా పర్లేదు. ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్.